నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రకృతి వైపరీత్యంలో భాగంగా విజయవాడ ఒకవైపు బుడమేరు, మరోవైపు కృష్ణ కలిసి విజయవాడని దాదాపుగా నీట ముంచిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి అక్కడ ప్రజలు కూడా ఇక్కట్లు వారు పడుతున్నటువంటి బాధలు చూసాం. కట్టు బట్టలతో బయటకు వచ్చి దాదాపుగా వారం రోజుల నుంచి ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ఉంటున్నారు. అది కూడా మనం మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా పడమర విప్పరు గ్రామానికి సంబంధించినటువంటి శ్రీ విద్యా నికేతన్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పాకెట్ మనీ నుంచి ఈరోజు విజయవాడ ప్రకృతి విపత్తులో భాగంగా నష్టపోయినటువంటి ప్రజలకు సాయం అందించే భాగంలో వారి పాకెట్ మనీని అందించడం జరిగింది. మరి ఇదే అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సో చిన్న చేతులు పెద్ద సాయం అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. సో మరి సిరి, ఈ అంశం ఏదైతే ఉందో, పిల్లలు ఏదైతే వారి పాకెట్ మనీ ఉందో, సో ఆ పాకెట్ మనీని ఇలా ప్రకృతి వైపరీత్యంలో భాగంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఉపయోగించడం నిజంగా చాలా సంతోషం అంటూ సీఎం గారు ఎక్స్ వేదికగా పంచుకోవడం జరిగింది. సో మరి నీకేమనిపించింది అసలు ఇది చూడగానే? ముందుగా నీకు హాయ్ ఆదిత్య. అంటే ఇక్కడ చూస్తుంటే ఏంటంటే ఇంత చిన్న చిన్న పిల్లలకి ఇలాంటి ఆలోచన రావడం అనేది చాలా, అంటే ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు ఏంటంటే పిల్లలు ఫోన్లలో ఆడడం వీటికి అంకితం అయిపోయారు. అంటే మనం చూస్తున్నాం చాలా వరకు పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఏంటంటే పిల్లలు ఎప్పుడు ఫోన్లోనే ఉంటున్నారు, అసలు మాట వినరు, అంటే ఎక్కువ వరకు జనాలలో కలవట్లేదు. ఇలాంటి ఇప్పుడు ఇది ఏంటంటే చాలా వరకు ఒక చేంజ్ వచ్చినట్టు. ఏంటంటే వాళ్ళు చందర్ ఇవ్వడం అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎక్కడో, అంటే ఇది ఇక్కడ జరిగింది మన ప్లేస్లో, ఇలాంటి వాళ్ళకి వీళ్ళకి సహాయం అందించాలి. మన పాకెట్ మనీ అది ఎంతో కొంత, అది ఎంతైనా కావచ్చు, చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఎంత ఉంటే వేలు అయితే ఉండవు, అది 10 రూపీస్ 15 రూపీస్ 100 రూపీస్ ఎంతైనా కూడా వాళ్ళు ఇవ్వడం అనేది చాలా అంటే ప్రశంసనీయాంశం. అంటే ఇంత చిన్న పిల్లలు ఇప్పుడున్న సొసైటీలో ఎంత ఆలోచిస్తున్నారు అంటే చాలా గ్రేట్ వర్క్ అని చెప్పాలి. అండ్ ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడే ఇలా ఆలోచిస్తున్నారు అంటే ఇంకా ముందు కూడా వీళ్ళ ఆలోచన చాలా బాగుంటుంది. ఎందుకంటే రేపటి రోజున వీళ్ళు పెద్ద అవుతుంటే అరే వీళ్ళు ఇలా కష్టాల్లో ఉన్నారు, మన వంతు సహాయం మనం అందించాలి రేపటి రోజున అనేది. అంటే వీళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పటి నుంచి వాళ్ళు కొన్ని మోరల్ స్టోరీస్ చెప్పడం వల్ల, ఇలాంటివన్నీ జరగడం వల్ల, సో పిల్లలకి ఏంటంటే ఇప్పటి నుంచి ఇలాంటివి చెప్తుంటే వాళ్ళు పెద్ద అవుతున్నా కూడా చాలా వరకు చేంజెస్ వస్తాయి. అంటే ఏం జరుగుతుంది సొసైటీలో, మనం ఎలా ఉండాలి ఎలా ఉండొద్దు, ఇలాంటివి జరిగినప్పుడు మనం ఆర్థికంగా కూడా మనకున్న దాంట్లో ఎంత సహాయం చేయొచ్చు, ఎంత చేయడానికి ఉంటుంది ఏంటి. మనం షేర్స్ కొంతమంది ఏంటంటే మనకు వచ్చిన శాలరీలో కొంచెం హాఫ్ ఆఫ్ ద శాలరీ ఇస్తాం, లేకపోతే ఒక మంత్ ఫుల్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మనం చూస్తాం. మనం రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే ఊబర్ అతను కూడా తన డైలీలో ఎంత సంపాదించాడో అతను కూడా డొనేట్ చేయడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్కి. సో ఇట్లా చాలా వరకు ఏంటంటే మార్పు అనేది వస్తుంది. అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే ఇలాంటివన్నీ జరుగుతున్న టైంలో వీళ్ళు కూడా వీళ్ళు చిన్న చిన్న బుజ్జి చేతులతో వీళ్ళు ఇట్లా డొనేట్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే తన ఎక్స్ ఖాతాలో పెట్టి ఇలాంటివి చేస్తున్నారు అంటే చాలా వరకు అంటే హర్షణీయం. అంటే ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ గమనిస్తున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ తను అంటే ప్రజల మధ్యలో ఉంటూనే ఏం జరుగుతుంది చుట్టూన, అంటే మన ఓవరాల్గా అక్కడ ప్రజలు కష్టాలే పడడం కాదు, ఇలాంటివి కూడా ఎవరెవరు డొనేషన్ ఇస్తున్నారు ఏంటి అంటే మనం చూసినట్టయితే చాలా వరకు ఇండస్ట్రీ నుంచి, ఫిలిం ఇండస్ట్రీ నుంచి వెళ్ళి 2 రాష్ట్రాలకి అంటే తెలంగాణకి కావచ్చు ఇటు ఆంధ్రాకి కావచ్చు చాలా మంది విరాళాలు ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళకి తోచినంత ఎంతో కొంత, అది క్రోర్స్, కొంతమంది క్రోర్స్ ఇచ్చారు, కొంతమంది ల్యాక్స్ ఇచ్చారు, అండ్ కొంతమంది ఏంటంటే ఫుడ్ కూడా డొనేట్ చేస్తున్నారు చాలా వరకు. సో ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే మేము ఉన్నాము, మీరు కష్టాల్లో ఉంటే మేము ఎంతో కొంత మా వంతు సాయం చేస్తాం, మీకు మేము ఉన్నాము, మీరు అధైర్యపడకండి అని చెప్పే విధానం ఏదైతే ఉందో అది అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక్కరు మనం అంటూ ఉంటాం కదా, ఒక్క స్టెప్ ఏదైనా కూడా ఒక్క స్టెప్ వేస్తే మన వెనకాల చాలా స్టెప్స్ పడుతూ ఉంటాయి. అది ఏదైనా స్టార్ట్ చేయడానికి ఒక్క స్టెప్ చాలు. ఆ ఒక్క స్టెప్పే మనం ఏదైతే అనుకుంటామో దాన్ని రీచ్ అవ్వడానికి ఒక దోహదం పడుతుందని. సో ఇలాంటి ఏదైతే ఈ చిన్నపిల్లలు చేసింది అయితే చాలా అంటే నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దీంతో ఇంకొంతమంది కూడా అరే ఇంత చిన్నపిల్లలు ఇలా చేస్తున్నారు, సో ఇంకొంతమంది ఏమనుకుంటారు మనం ఎందుకు మనమంతా సహాయం చేయొద్దు అని చెప్పేసి ఇంకేమైనా వాళ్ళ మనసులు చేంజ్ అయ్యే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. మరి నీకెలా అనిపిస్తుంది? ఇప్పుడు నార్మల్ గా డే టు డే టెక్నాలజీ ఏ విధంగా మారుతుందో, టెక్నాలజీ అనేది మారుతున్న టెక్నాలజీని రైట్ వేలో ఉపయోగించుకుంటే అంతా బాగుంటుంది. బట్ చాలా వరకు పిల్లలు ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు, సో రాంగ్ వేలో వెళ్తున్నారు, పిచ్చి సైట్స్ అన్ని ఓపెన్ చేస్తున్నారు, దానివల్లే కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటూ ఇలాంటి మనం కొన్ని వింటూ ఉంటాం కదా. సో మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెక్నాలజీని రైట్ వేలో ఉపయోగించుకొని పిల్లల్ని రైట్ వేలో నడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్
మీరు చెప్పినట్టు పిల్లలకి ఇప్పటి నుంచే సహాయం చేయడం అనేది, హెల్పింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ అంశాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ టీచర్స్ మోటివేషన్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ మోటివేషన్ అవ్వచ్చు. సో వాళ్ళని అందరినీ మోటివేట్ చేసి ఈరోజు వారి పాకెట్ మనీలోంచి ఈరోజు సీఎం సహాయ నిధికి పంపించడం అనేది నిజంగా మీరు అన్నట్టు చాలా హ్యాపీగా చెప్పుకోదగ్గ అంశం అనమాట. అండ్ ఇక్కడ మనం ఇంకో మాట్లాడుకోవాల్సిన అంశం ఏదైతే ఉందంటే, ప్రకృతి వైపరీత్యాలను ఆపడం అనేది ఎవరి తరం కాదు. సో అది సహజంగా జరిగిపోయి, సహజ సిద్ధంగా జరిగిపోయే అంశాలు. సో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది ఏదైతే ఉంటుందో, సో ఆ నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూరించడం అనేది మొత్తం ప్రభుత్వం మీదే డిపెండ్ అవ్వకుండా, మీరు అన్నట్టు ఈ బుజ్జి చేతులు అవ్వచ్చు, లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు. మనం చూసినట్టయితే సోను సూద్ కూడా కరోనా లాంటి మహమ్మారి టైంలో ఆయన ఎలాంటి సిచ్యువేషన్స్ ఓవర్కమ్ చేసుకుంటూ ప్రజలకు హెల్ప్ చేశారో, రైట్ నో ఇప్పుడు తెలంగాణకి, ఆంధ్రాకి కూడా అలాగే హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా మనం భర్తీ చేయాలి అని అంటే మీరు అన్నట్టు చేయి కలిపితేనే, మనకి ప్రభుత్వం నుంచి మనం కూడా ఒక చెయ్యి అందిస్తేనే డెఫినెట్గా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినటువంటి నష్టాల్ని ఓవర్కమ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో మరి మీరు ఏదైతే చెప్తున్నారో, సో పిల్లలు చూసి ఇప్పుడు చాలా మంది ఇన్స్పైర్ అయ్యి, సో ఇంకాస్త ముందుకు వస్తే ఈ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా మంది ఏంటంటే వాళ్ళ బిజీ లైఫ్ లో పడిపోయి, అంటే పక్కన ఏం జరుగుతుంది, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు కొన్ని సార్లు మన ఇంట్లో ఏం జరుగుతుంది కూడా మనం పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో ఇలాంటివి ఏంటంటే, ఇలాంటి వీడియోస్ అంటే చిన్న పిల్లలకి ఇంత థాట్ వచ్చింది అంటే మనం ఇట్లా చేంజ్ అవ్వాలి. అంటే అది చిన్న చెయ్య పెద్ద చెయ్య అని కాకుండా చెయ్యి కలిస్తేనే ఎంతైనా ఆపొచ్చు అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా. సో అట్లనే అందరం కలిసి ఎక్కడైనా ఎవరికైనా కష్టం వచ్చింది అంటే ఆ కష్టంలో వాళ్ళు ఉన్నప్పుడు మేము ఉన్నాము అంటూ వాళ్ళకి అంటే మన షోల్డర్ ఇవ్వడం అంటూ ఉంటాం కదా, ఒక భుజ సాయం చేయడం వాళ్ళకి, అట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నట్టే విజయవాడ ఇలాంటి, అంటే ఏదైతే బుడమేరు పొంగి వాళ్ళందరూ ఎంతమంది బయట టెర్రస్ మీద, నేను ఒక వీడియో చూశాను, వాళ్ళు గత 4 రోజులు, అంటే అప్పుడు ఆ టైంలో 4 రోజులుగా వాటర్ లేకుండా ఏం లేకుండా ఏదైతే కొంత భోజనం ఉందో దాంతోనే సర్వైవ్ అయ్యారంట. అది కూడా 4 ఫ్యామిలీస్ 4 days పైన వాళ్ళు అంటే వాళ్ళకున్న ఒక స్టేజ్ లో వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇంకా మాకు లైఫ్ అయిపోయింది, ఇదే లాస్ట్ డే అనుకున్న టైం. అంటే వాళ్ళు అర్థం చేసుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇలాంటి సాయం అది చిన్నదో పెద్దదో కొంత ఊరటను అయితే ఇస్తుంది ఖచ్చితంగా. సో చూసారు కదా, చిన్న పిల్లలు చేస్తున్నటువంటి సాయం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ సినీ సెలబ్రిటీస్ అవ్వచ్చు, పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నంతలో, వారికి తోచినంతలో సాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు చేసినటువంటి హెల్ప్ ఏదైతే ఉందో నిజంగా మనసుకి చాలా హాయినిస్తుంది. అండ్ ఈ వయసు నుంచే పిల్లలకి ఇలాంటి అలవాటు చేయడం అనేది నిజంగా అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే టీచర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అభినందించాల్సినటువంటి అంశం. సో మరికొంతమంది ఇన్స్పైరింగ్ గా తీసుకొని, సో రానున్న రోజుల్లో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించొద్దని మనం అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేసు ఏదైనా జరిగితే మాత్రానికి, లేకపోతే జరిగిన వాటికి కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సాయం చేయాలని మనస్ఫూర్తిగా. అంటే మోరోవర్ ఏంటంటే ఇక్కడ టీచర్స్ కూడా ఏంటంటే మనకి ఈ మోరల్ స్టోరీస్ చెప్పడం కొంచెం చిన్నప్పటి నుంచి వెళ్ళి, అంటే మనం సహాయం చేయాలి అనేది కొంచెం స్కూళ్ళలో స్టార్ట్ చేస్తే, చదువు ఒక్కటే కాకుండా ఇలాంటివి కూడా వాళ్ళకి చెప్పడం చేస్తే వాళ్ళలో కూడా, అంటే ఇప్పుడున్న జనరేషన్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్స్ కొంచెం దూరం పెట్టేసి వాళ్ళు ఇలాంటి వాటి మీద కూడా కొంచెం దృష్టి సారించే అవకాశం ఉంది. రేపటి రోజున మేము కూడా హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది. సో ఇది ఇవాళ అంటే ఒక మార్పుకి ఒక ఫస్ట్ స్టెప్ అని అనుకోవచ్చు, చిన్న బుజ్జి చేతుల్లోని. సో ఇలాంటివి అంటే జరగొద్దు. సో జరిగితే ఇలాంటివి కూడా అంటే ఇలాంటి చిన్నపిల్లలు కూడా మనలో మార్పు తీసుకురావడానికి వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. సో ఇది ఇవాళ అంటే ఒక స్పెషల్ న్యూస్ అనుకోవాలి. సో ఆదిత్య ఏమంటావు ఇంకా? సో ఫైనల్ గా అదే చెప్తుంది. సో దీన్ని ఇన్స్పైరింగ్ గా తీసుకొని మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి ఇప్పుడు కష్టాలున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, ప్రభుత్వానికి చేయి అందించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.